హలో ఆల్ ఎలా ఉన్నారు? ఇప్పుడే 'దిల్‌సుఖ్ నగర్‌లో' ఉన్న 'కోనార్క్' థియేటర్‌లో 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా చూసొచ్చా. హానెస్ట్‌గా చెప్పాలంటే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ పెద్దగా ఎక్కలేదు. బట్ సాంగ్స్ మంచి వైబ్ ఇచ్చాయి. ఎస్పెషల్లీ హుక్ స్టెప్ సాంగ్ అయితే 2 స్టేట్స్‌ని తెగ ఊపేసింది. సో, నేను సినిమాకి వెళ్ళేటప్పుడు అస్సలు ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా థియేటర్‌లో నన్ను 2 ½ అవర్స్ కూర్చోపెడితే చాలు పండకింకో పండగ లాంటి సినిమా అనుకుని వెళ్ళా. మరి చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా నాకు నచ్చిందా లేదా అనేది తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. శంకర వరప్రసాద్ అనే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ తన ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకున్నారు, ఆ ప్రాసెస్‌లో ఏం హర్డిల్స్ ఫేస్ చేశారు అన్నది మూవీ స్టోరీ అన్నమాట. ఇక పాజిటివ్స్ విషయానికొస్తే ది వన్ అండ్ ఓన్లీ బాస్ మెగాస్టార్ చిరంజీవి ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ది ఫిల్మ్. టీజర్స్, ట్రైలర్స్‌లో ఫోర్స్‌డ్‌గా అనిపించినా ఎంట్రీ నుంచి అన్ని ఫ్లోలో అలా వెళ్ళిపోతాయి ఆయనకి. ఎంట్రీ సీక్వెన్సే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తారు. గర్ల్స్ అయితే ఆ టైమింగ్‌ని మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీద చూడటంతో పిచ్చగా ఎక్సైట్ అయిపోయారు. ఆ స్వాగ్, ఆ ఎక్స్‌ప్రెషన్స్, ఆ టైమింగ్, ఆ గ్రేస్ అన్నిటికి అన్ని అద్దరగొట్టేసారాయన. 2 అవర్స్ 40 మినిట్స్‌లో ఆల్మోస్ట్ ఎవ్రి షాట్‌లో కనిపిస్తారు. అండ్ ఎక్కడ ఏంటి ఆఫ్‌గా ఉంది అని ఎక్కడ అనిపించలేదు. కుడోస్ టు అనిల్ రావిపూడి ఫర్ ప్రెజెంటింగ్ లాంగ్ డ్యూ చిరు ఫర్ ద తెలుగు ఆడియన్సెస్. అన్‌డౌటెడ్‌లీ 'వెంకీ' ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్. చిరు, వెంకీ కాంబో అయితే వీళ్ళు కలిస్తే ఎంత బాగుంటదా అని అనిపించేలా ఉంటాయి సీన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. సాంగ్ సీక్వెన్స్ ఉంటదొకటి భలే వర్కౌట్ అయిందది. టువర్డ్స్ క్లైమాక్స్ డైల్యూట్ అయిపోతది కానీ ఇంకొంచెం బెటర్ చేసుంటే టాప్ లేచిపోయేదేమో. బట్ ఇప్పటికైతే మాత్రం ఎంటర్‌టైనింగ్ అయితే ఉండింది. ఇకపోతే బీన్స్ మ్యూజిక్ ఫ్రెష్‌గా అనిపిస్తది. 3 చార్ట్ బస్టర్ సాంగ్స్ స్క్రీన్ మీద కూడా అంతే ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాయి. విజువల్‌గా కూడా బాగున్నాయి. 'శశిరేఖ అండ్ మీసాల పిల్ల' సాంగ్‌కైతే థియేటర్ క్రౌడ్ ఫుల్‌గా అరుపులే అన్నమాట. బీజీఎం పరంగా హి డిడ్ ఫైన్. ఎక్స్ట్రార్డినరీగా ఏదో చేసేసాడు అని అనను కానీ ఫ్లోలో ఎళ్ళిపోతదన్నమాట ఏం ఇష్యూస్ లేకుండా. 'నయనతార ఈస్ అనదర్ ప్లస్ ఫర్ ద ఫిల్మ్. ఎలిగెంట్ లుక్స్‌తో, ఈజ్ యాక్టింగ్‌తో తన రోల్‌ని ఫుల్‌ఫిల్ చేసింది. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కూడా నీట్‌గానే ఉండింది. కొంచెం ప్రీ ఇంటర్వెల్ టైమ్‌కి ఎందుకో లాగీగా అనిపించింది. అది కొంచెం షార్ప్ చేసుండొచ్చేమో. బట్ ద రెస్ట్ ఆఫ్ ది ఎడిటింగ్ వాస్ ఆల్‌రైట్ అండి. స్క్రీన్ ప్లే బై అనిల్ రావిపూడి. యాజ్ యూజువల్‌గా 70-80% ఆఫ్ ది ఫిల్మ్ తన ట్రేడ్ మార్క్ సీన్స్‌తో లాగించేశాడు. చిరులో ఉండే యాంగిల్స్‌ని మాక్సిమం లెవెల్‌కి వాడి ఆయనని బేస్ చేసుకునే సీన్స్ రాశారు. అసలు స్టోరీ మొత్తం ఆయననే. స్టోరీ అంటూ ఏముండదు సినిమాకి. అది మెల్లగా మాట్లాడదాంలే గానీ, ఇప్పుడు జరుగుతున్న హై రేట్ డివోర్సెస్ మీద ఒక కపుల్ ఆఫ్ సీన్స్‌తో అడ్రెస్ చేయడానికి ట్రై చేశారు. అవి బాగున్నాయి. వాటిలో డైలాగ్స్ సూపర్బ్‌గా ఉంటాయి. ఒక సీన్ అయితే భలే పేలిందనుకోండి. నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు మనం రీసెంట్‌గా సుదర్శన్ థియేటర్ ఓనర్‌తో ఒక పాడ్‌కాస్ట్ చేసాం. కింద కామెంట్స్‌లో లింక్ ఇస్తా. ఒకసారి చెక్ చేయండి. ఇక నెగెటివ్స్ మాట్లాడుకుంటే స్టోరీ ఏముండదు సినిమాలో. చాలా సినిమాల్లో రకరకాలుగా చూసేసాం ఇది. 'ఫ్యామిలీ మ్యాన్' సీరీసే కానీ, 'అజిత్ విశ్వాసం' సినిమా కానీ ఇలా చాలా ఉన్నాయి. సో, స్టోరీ పరంగా బిగ్ లెట్ డౌన్. లిటరల్లీ నో సర్‌ప్రైజెస్ ఇన్ ద ఫిల్మ్. అసలు మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది ఎమోషన్స్. ఎమోషన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. స్కోప్ ఉన్నా అంత యూజ్ చేసుకోకపోవడం వెనక రీజన్స్ ఏంటో నాకు తెలీదు. 'డాడీ' లాంటి ఎమోషన్ వర్క్ అయ్యుండొచ్చేమో, బట్ అలా ఏం జరగలేదు. చాలా వీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్స్. ఇక విలన్ రోల్ అయితే జోకరే. విలన్ రోల్ అనే కాదు, మూవీలో ప్రతి ఒక్కటి హీరోకి నచ్చినట్టు జరిగిపోతూ ఉంటాయి. మిగతా వాళ్ళంతా మిగతా యాస్పెక్ట్స్ అన్నీ స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక టూల్స్ లాగా అనిపిస్తాయే కానీ వాటికి డెప్త్ ఉండదు. ఆ మాట వస్తే 'వెంకీ' క్యామియో కూడా డెప్త్ ఉండదు. లాజిక్స్ పక్కన పెట్టడమే అంతే ఇంక. క్లైమాక్స్ కూడా వీక్ అనిపిస్తది. డ్యూ టు ద సేమ్ రీజన్స్. ఇక ఇక్కడ కార్ వీఎఫ్ఎక్స్ అయితే ఏదో గేమ్ నుంచి తస్కరించినట్టే ఉంటది. పర్ఫార్మెన్స్ పరంగా లీడ్స్ తప్ప ఇంప్రెస్ చేసిన సెకండ్ యాక్టర్ ఎవ్వరూ లేరు. జరీనా వహాబ్ గారికి మాత్రం ఒక సీన్ బాగా పడింది. షీ డిడ్ వెల్ ఇన్ ఇట్. ఇక మిగతా ఎవ్వరికీ అంత తీసుకోలేదు. సో, ఈ సెక్షన్ పెద్దగా అవసరం లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే 'మనశంకర వరప్రసాద్' గారు ఈస్ అన్ ఎంటర్‌టైనర్ అట్ ఇట్స్ బెస్ట్ ఫర్ ది జనరల్ ఆడియన్స్. ఇట్ హాస్ చిరు మ్యాజిక్ రిటర్న్ ఆల్ ఓవర్ ఇట్ ఇన్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్లీ మేనర్. బ్రెయిన్ అన్ని పక్కన పెట్టేసి ఫ్యామిలీతో పండగకి ఎంజాయ్ చేయాలనుకుంటే వెళ్ళిపోండి చెప్తున్నా. అనిల్ అన్న నీ హిట్ స్ట్రీక్‌తో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టేసావు. ఇంకో రివ్యూతో మళ్ళీ కలుస్తా. థాంక్ యూ. టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.